చేసినరో అదే విధంగా మాకు కూడా అవకాశం ఇచ్చినట్లయితే ఖచ్చితంగా రాష్ట్రానికి ఉపయోగపడే విధంగా 10 సంవత్సరంలో గత కేసీఆర్ గారి ప్రభుత్వం ఏ ఆలోచనతో చేసింది ఏ ఉద్దేశంతో చేసిందని చెప్పేసి మీ ఖచ్చితంగా ప్రెజెంట్ చేసి మిమ్మల్ని ఒప్పించి మెప్పించేవాళ్ళం ఒక లెవెల్ ఫీల్డ్ అని ఉన్నట్లయితే ఉండేది దాని ద్వారా రాష్ట్రానికి ఉపయోగం జరిగేది మీ అందరికీ వీళ్ళందరూ కూడా ఏదో బాగా నష్టం జరిగిందని చెప్పేసి మీరు ఒక పార్షన్ చెప్పారు మీ ప్రెజెంటేషన్లో ఒక పార్షన్ చెప్పారు అధ్యక్ష రెండో పార్షన్ చెప్పడానికి వినడానికి సిద్ధంగా లేరు ఆ రెండో పార్షన్ వల్ల వచ్చే లాభాలు ఏంటి అనేది కూడా ఖచ్చితంగా తెలిసినట్లయితే ఇప్పటికైనా మీరు భవిష్యత్తులో కూడా మీకు రాజకీయంగా కక్ష లేకపోతే అది ఉన్నట్లయితే బయట తిట్టుకోవచ్చు లేకపోతే ఎలక్షన్ వరకు పోవచ్చు కానీ మళ్ళా 5 సంవత్సరాలు కావాల్సిన ప్రాజెక్టులను మీరు ఏ విధంగా తీర్చిదిద్దాలనుకుంటున్నారో ఈ 5 సంవత్సరంలో మిగతా ప్రాంతాలకు కూడా నీళ్ళు ఇవ్వాలనుకుంటున్నారో గత ప్రభుత్వం అనుకున్న ఈ ప్రాజెక్టులో పెట్టిన డబ్బు వృధా కాకుండా ఉండాలంటే ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ఉపయోగించుకోవాలంటే ఖచ్చితంగా గత ప్రభుత్వం యొక్క ఆలోచనల్ని ఓపెన్ మైండ్తో మీరు ఇంటే మాత్రం ఖచ్చితంగా ఎంతో కొంత అప్రిషియేట్ చేస్తారని చెప్పేసి నా నమ్మకం ఖచ్చితంగా రెండో అంశం మీరు తద్వారా రెండో అంశం నేను అభిప్రాయం చెప్తున్నాను అండి మీరు టేకప్ చేయకండి నా అభిప్రాయం నేను చెప్తున్నాను రెండో అంశం ఒకవేళ గత ప్రభుత్వం ఎక్కడన్నా తప్పిదం చేసిందని చెప్పేసి భావిస్తే మీరు ఏ ఏజెన్సీ కానీ సెంట్రల్ ఏజెన్సీ కానీ స్టేట్ ఏజెన్సీ కానీ మీ యొక్క వివిధ ఏజెన్సీలలో ఖచ్చితంగా మీరుండి చర్య తీసుకోమని చెప్పేసి ఇంతకుముందే పెద్దల హరీష్ రావు గారు చెప్పాను నాకు ఇందులో పరిమితమైన జ్ఞానము యాక్చువల్గా ఉన్నది నేను గత 9.5 సంవత్సరాల్లో గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారితో వివిధ హోదాల్లో గవర్నమెంట్ విప్గా కానీ లేక రైతు బంధు సమితి అధ్యక్షులు కానీ అనేక రివ్యూలలో మిగతా వాటిలు ఉన్నా కాబట్టి అనేక వాటిలలో కూడా నేను సైలెంట్ స్పెక్టేటర్గా ఉన్నా సైలెంట్ లిజనర్గా ఉన్నారు కాబట్టి ఏనాడు కూడా ఈ రాష్ట్రానికి కృష్ణా కానీ గోదావరి జిల్లాల్లో నష్టం